ఇవాళ కేరళలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో యావత్ భారతదేశం మొత్తాన్ని కలిచివేస్తుంది. ఎందుకనంటే కేవలం 1.5 సంవత్సరాలున్నటువంటి ఒక చిన్న పిల్లోడిని సొంత తల్లి అండ్ ఆ తల్లిని ఉంచుకున్నటువంటి ఇంకొకడు. వాళ్ళిద్దరు కలిసి 1.5 సంవత్సరాల పిల్లోడి మీద 51 గాయాలు. ఒంట్లో గావచ్చు, బాడీ మీద గావచ్చు అండ్ తలలో కూడా గాయాలు. ఆ గాయాలతో కొన్ని రోజుల పాటు తట్టుకొని లాస్ట్ 2, 3 రోజుల క్రితం చనిపోయాడు. అండ్ ఆ పిల్లోడిని గూడా 2 చేతులు గూడా అంటే విరిచేసి అండ్ బలమైన గాయాలు తగిలితే సిమెంట్ కట్లు ఏవో ఎప్పిచ్చేసి వాళ్ళ తల్లి ఒక సందర్భంలో ఒక యూట్యూబర్‌కి ఎదురుబడినప్పుడు "ఏమైందమ్మా?" అని జెప్పేసని అడిగితే, "ఆ! సైకిల్ మీద నుండి కింద పడ్డాడని" జెప్పేసి ఎంత వరస్ట్ మాట జెప్పిందంటే ఆవిడ, సొంత తల్లి గూడా అలా జెప్పేసింది. వాడి దగ్గర పడుకోవడానికి, వాడితో ఉండడానికి కేవలం ఈ పిల్లోడు అడ్డమొస్తున్నాడు అనేటువంటి ఒక్క రీజన్‌తో ఆ పిల్లోడిని వాళ్ళు చంపేయడం జరిగింది. అండ్ ఆ పిల్లోడు ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర చాలా రోజుల నుండి సేఫ్‌గానే ఉన్నాడు. మంచిగానే ఉండే అంట. కానీ వాడిని నేనే తీసుకెళ్తాను, నేనే పెంచుకుంటాను, నా దగ్గరే ఉంచుకుంటానని జెప్పేసి తీసుకొచ్చి మరి కూడా ఆ పిల్లోడిని వాడి చేతికిచ్చి, వాడి చేతిలో చనిపోయేలాగా చేసింది ఆ తల్లి. అంటే ఏ సమాజంలో బతుకుతున్నామో, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉంటున్నామో, అంటే సొంత తల్లి దగ్గర గూడా పిల్లోళ్ళకి సేఫ్టీ లేదు. కన్న తల్లి దగ్గర లేదు, పిన్న తల్లి దగ్గర లేదు, బయటొచ్చిన పర్సన్ దగ్గర లేదు. ఎక్కడ గూడా సేఫ్టీ లేదు. మగాళ్ళని గాదు, ఆడోళ్ళని గాదు, అందరూ కూడా ఇంత క్రూరంగా తయారవుతున్నటువంటి సమాజంలో నిజంగా ఆ చిన్న పిల్లలు ఏ ఏ జన్మలు ఏ దురదృష్టం జేసుకున్నారో అర్థం గావట్లేదు. ఇవాళ చనిపోయి వెళ్ళిపోయాడు పిల్లోడు. కేవలం 1.5 సంవత్సరాలు మాత్రమే. మరి దీని మీద మీ స్పందన ఏంటో ఒక్కసారి కామెంట్ రూపంలో వివరించండి.